చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, ఈ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. మా కొరకు నువ్వు అనేక సహాయములు చేసి ఉన్నావు. నీ మాటల ద్వారా మా జీవితాలు బాగుపడాలని నీవు గ్రంథాన్ని ఇచ్చున్నావు. నీవిచ్చిన ఈ గ్రంథంలో నుంచి మాటలను మేము ధ్యానింపబోచుండగా శక్తి తెచ్చాను. పరిశుద్ధాత్మ శక్తితో నడిపించాను. వినగల చెవులు, గ్రహించగల మనస్సును దయచేయండి. అభ్యంతరపరచ చూచే సాతాను దురాత్మచక శక్తులను దూరపరచండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృప చేత నీవు నిలబెట్టావు. అందరితో మాట్లాడి నీవే మహిమ పొందమని ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమన దేవుని పిల్లరా, ఈరోజు ఒకరి గురించి ఈరోజు మనం నేర్చుకున్నాం బైబిల్లో. లూకా సువార్త 2వ అధ్యాయము 3వ వచనము నుంచి మనం చూస్తే, లూకా సువార్త 2వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం చూస్తే, మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెనయున్న అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింపగళ్ళు సేవ చేయుచు ఉండెను. ఇక్కడ ఒక స్త్రీ గురించి దేవుడు రాయించాడు. ఆమె పేరు అన్న అంట. ఆమె పేరు అన్న. ఆమె ఒక ప్రవక్తి. ప్రవక్తి అంటే దేవుని యొక్క మాటలు పలికేటటువంటి ప్రవక్తి. కాబట్టి ప్రేమగా దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఈ యొక్క ప్రవక్తి గురించి మనకు దేవుడు కొన్ని మాటలు వినిపింపచేస్తూ ఉన్నాడు. అది ఏంటంటే, ఈ యొక్క ప్రవక్తి యొక్క జీవితాన్ని మనం గాని గమనిస్తే, ఆమె కన్యత్వము మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసిందంట. అంటే ఆమె మంచి జీవితాన్ని గడిపింది, పవిత్రమైన జీవితాన్ని గడిపింది. అయితే ఆమె పెళ్లి చేసుకున్నప్పుడు 7 ఏండ్లు మాత్రమే తన భర్తను కలిగి ఉంది. ఈ 7 ఏండ్ల తర్వాత, 7 ఏండ్లు కాపురం చేసిన తర్వాత ఆమె యొక్క భర్త చనిపోయాడు. ఓకేనా? చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, చాలా మంది దేవుని వద్దకు వచ్చి ఏదైనా నష్టం కలిగితే, కష్టం కలిగితే దేవుడి మీద కోపపడి దేవుడి నుంచి దూరం అయిపోవడం అనేది జరుగుతుంది. కానీ ఈ స్త్రీని మనం గమనిస్తే పెళ్ళయి 7 సంవత్సరాలేనంట. చూసారా? పెళ్ళైన 7 సంవత్సరాలకే భర్తను కోల్పోయింది. భర్త చనిపోయాడు. సహజంగా లోకంలో ఉన్న వారైతే పెళ్ళై 7 సంవత్సరాలకి భర్త చనిపోవడం ఏంటి, నా భర్తను దేవుడు తీసుకెళ్ళాడు అని డిప్రెషన్కు లోనైపోయి, మానసికమైన ఆందోళనకు లోనైపోయి జీవితాన్ని పాడు చేసుకుంటూ దేవునికి దూరం అయిపోతారు. ఈ స్త్రీని గమనిస్తే పెళ్ళైన 7వ సంవత్సరంలోనే భర్త చనిపోయినా ఈమె దేవాలయమును, దేవుణ్ణి విడిచిపెట్టలేదు. చూడండి ఎంత గొప్ప స్త్రీలో. భర్త చనిపోగానే నాకు ఇంకెవరు దిక్కు లేరు, నా పరిస్థితి అంతా గందరగోళంగా ఉంటుంది అని అనుకొనక, ఈ స్త్రీ చూడండి ఎలాంటి స్థితి కలిగి ఉందో. భర్త చనిపోయిన తర్వాత ఆమె 84 సంవత్సరములు విధవరాలై ఉందంట. 84 సంవత్సరాలప్పటికి. చూసారా?
ప్రేమ దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా ఒక విషయాన్ని మనం కానీ గమనిస్తే ఏంటంటే, మనకు ఆధారము మనుషులు, మనకు ఆధారము డబ్బు, మనకు ఆధారము ఆరోగ్యము అనుకొని చాలా మంది బతుకుతూ ఉంటారు. ఒక విషయాన్ని మర్చిపోతారు, ఒక విషయాన్ని ఆలోచన చేయరు. అదేంటంటే, మనుషులకు ఆధారము దేవుడు. ఈ స్త్రీకి భర్త చనిపోయిన తర్వాత ఈ స్త్రీ చేసిన పని ఏంటంటే, భర్త చనిపోయిన తర్వాత ఇంకా దేవుని మీద బలంగా ఆధారపడడం మొదలుపెట్టింది. భర్త చనిపోయాడు, 7 సంవత్సరాలకి భర్త చనిపోయాడు. 7 సంవత్సరాలకి భర్త చనిపోయాడంటే యవనస్తురాలే అయి ఉండదు అప్పుడు. మరి 7 సంవత్సరాలకి భర్త చనిపోయిన తర్వాత, సరే ఈయన చనిపోయాడు కదా, ఇంకొక ఆయన నేను చేసుకుందాం అని చెప్పి అనుకోవచ్చు, తప్పేం లేదు. భర్త చనిపోతే చేసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ ఈ తల్లి చూడండి ఎలాంటిదో, భర్త చనిపోయిన తర్వాత తన జీవితాన్ని దేవుడికి అంకితం చేసింది, దేవాలయమునకు అంకితం చేసింది. ఆదివారం రోజు మందిరానికి రావడం సహజం, కానీ మిగతా రోజుల్లో మందిరానికి రావడం అనేది గొప్పది. అక్కడ వాళ్ళ మనస్తత్వం దేవుని మీద, ఆలయం మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది మిగతా రోజుల్లో వచ్చే వాళ్ళ గురించి. ఆదివారం రోజు సెలవు ఉంటది, లేదా ఆరాధన వస్తారు, మంచిదే. కానీ మిగతా రోజుల్లో కూడా ఏదైనా నాకు నేను దేవుని మందిరానికి వెళ్ళాలి అనే ఆలోచన ఉంటుంది చూసారా, చాలా గొప్పది. ఈ స్త్రీ అంట 84 సంవత్సరాలు విధవరాలై ఉండి దేవునితోనే నేను ఉండాలనుకుంది. ఇక నాకు వివాహం కూడా వద్దు, యవ్వనంలో దేవునికి సమర్పించుకున్నాను. 7 సంవత్సరాలే పెళ్ళయింది. మరి పిల్లకాయలు కూడా లేరు అనుకుంటా, అప్పటికి ఉన్నవాళ్ళు లేదు తెలియదు. దేవుడికి సమర్పించేసుకుంది. ఇక నా జీవితం దేవుడితోనే, మందిరంలోనే అని సమర్పించుకుంది. సమర్పించుకొని చూడండి ఒకసారి, దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింపగళ్ళు సేవ చేయించుండెను. చూసారా, ఈమెంట భర్త విడిచెళ్ళిపోతే, భర్త చనిపోతే, నాకు భర్త దూరం అయిపోయాడు, సంతోషం దూరం అయిపోయిందని చెప్పి ఆందోళన, బాధ చెందక, నా భర్త దూరమైన నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నాకు దగ్గరగా ఉన్నాడు అని చెప్పని ఆమె ఎక్కడికి వెళ్ళిపోయింది తెలుసా? దేవాలయంలోకి వెళ్ళిపోయింది. దేవాలయమును విడువక, ఈ మాట చూడండి, దేవాలయమును విడువక అంటే ఆమెని కానీ మనం అడిగితే, ఏమ్మా లోకంలో చాలా మంది సినిమా హాల్లో ఉండాలనుకుంటారు, పార్కులో ఉండాలనుకుంటారు, ఎక్కడెక్కడో డబ్బున్న చోట ఉండాలనుకుంటారు, మనుషుల దగ్గర ఉండాలనుకుంటారు, కానీ నువ్వేంటి దేవాలయంలో ఉండాలనుకుంటున్నావు అని ఆమెను అడిగితే ఆమె అంటది, అయ్యా ఆ దేవుని సన్నిధిలో, ఆ యేసయ్య పాదాల దగ్గర ఉండే సంతోషం ఇంకెక్కడ దొరకదయ్యా నాకు. లోకంలో మనుషుల దగ్గర ఏముంది? అంత డంబాలు, గర్వాలు, అబద్ధాలు, మోసాలే కదా. లోకమంతా పాపమే కదా, లోకమంతా నాశనమే కదా. అదే సజీవుడైన నా యేసయ్య దగ్గర, నా కొరకు నా ప్రాణం పెట్టిన నా దేవుడి దగ్గర నేను ఉండడం ఎంతో గొప్ప విషయం అని ఆలోచన చేసింది ఆ తల్లి. అలా ఆలోచన చేసి, నాకు క్షేమమైన స్థలం ఏదంటే, నాకు సంతోషం ఇచ్చే స్థలం ఏదంటే దేవుని మందిరమే. చూసారా, మనుషులు ఎక్కడెక్కడో సంతోషం ఉందనుకుంటున్నారు, ఎక్కడెక్కడికో సంతోషం కోసం పోతారు, కానీ ఈ తల్లి అంట నాకు దేవాలయంలో సంతోషం దొరికింది, నాకు దేవాలయంలో బలం దొరుకుతుంది, నాకు దేవాలయంలో జ్ఞానం దొరుకుతుంది, నాకు దేవాలయంలో నా జీవితం బాగుంటుందని ఈ స్త్రీ అంట దేవాలయంలోకి వచ్చేసిందంట. భర్త చనిపోయిన తర్వాత 84 సంవత్సరాలు అప్పటికి దేవాలయంలో సేవ చేస్తుంది. 1 రోజు 2 రోజులు కాదు. దేవాలయంలో సేవ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఎంతో మంది వస్తుంటారు, ఎంతో మంది, రకరకాల పరిస్థితులు ఉంటాయి, ఇవన్నీ ఊడవడమో లేకపోతే ఇవన్నీ రకరకాల పనులన్నీ ఉంటాయి దేవాలయంలో అంటే. కాబట్టి విసుక్కోలేదు, నిరుత్సాహపడలేదు,
దేవునికి సేవ చేయొచ్చు. దేవాలయములో సేవ చేస్తుందంట. ఎలా సేవ చేస్తుందో తెలుసా? ఉపవాస ప్రార్థనలతో రేయింపగళ్ళు సేవ చేస్తుందంట. తనను తాను దేవునికి దేవాలయమునకు సమర్పించుకున్న ఈ స్త్రీ. చూసారా, లోకంలో ఉన్న వాళ్ళ ఆలోచనలకి ఈ తల్లికి ఎంత తేడా ఉందని, ఎంత గొప్ప విషయాలు కలిగి ఉందో ఈ యొక్క తల్లి మనం ఆలోచన చేస్తే. దావీదు గారు కూడా ఒక మాట అంటాడు, నీ యొక్క మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఎందుకంటే మనుషుల దగ్గర నిత్య జీవం లేదు, దేవుని దగ్గర నిత్య జీవం ఉంది. మనుషుల దగ్గర విడుదల లేదు, విమోచన లేదు, పవిత్రత లేదు. దేవుడి దగ్గర విమోచన, పవిత్రత ఉంది. మనిషి సహాయము చేయలేనిది దేవుడు చేయగలడు. ఎంత కనుగొనిందో, ఎంత విశ్వాసమో, ఎంత నిజం తెలుసుకుందో ఈ తల్లి. చూడండి, ఈ లోకంలో నేను ఇంకా తర్వాత ఒకళ్ళు పెళ్లి అయిపోయిన తర్వాత ఇంకొక ఆయన్నే చేసుకున్నా, ఒకరోజు నేను కూడా చనిపోతాను, ఒకరోజు ఆయన కూడా చనిపోతాడు కదా. కానీ దేవుని మందిరంలో సేవ చేస్తుంటే, దేవాలయంలో నేను ఉంటే ఆనందమే లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా పరలోకం అనే దేవాలయంలో కూడా ఉంటే అక్కడ కూడా దేవుడు ఆమెకి మంచి సేవ ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, నమ్మదగిన స్త్రీ, నమ్మదగిన తల్లి. దేవుని సేవ అంటే ఇష్టపూర్వకంగా, బలవంతంగా కాదండి. దాన్ని బలవంతంగా చేసేదాన్ని దేవుడు ఇష్టపడ్డాడు. ఎవరు కూడా ఇష్టపడరు బలవంతంగా చేసేదాన్ని. ఈ తల్లి తన మనస్సులో స్వతంత్రంగా ఏమి అపేక్షించక, నాకు జీతం ఇస్తే నేను చేస్తాను, నాకు అది ఇస్తే నేను చేస్తాను అని అనుకున్నాక దేవుడు నా కోసం ఎంతో చేశాడు. ఏ రోజు తన జీవితంలో నిరుత్సాహము, ఆందోళన ఉన్నట్టుగా ఏం కనబడటం లేదు. అలాగా ఉంటే అసలు దేవాలయానికి వచ్చేది కాదు. అలా ఉంటే అసలు దేవుడికి దూరం అయిపోయేది. 7వ సంవత్సరంలోనే భర్త చనిపోయినా దేవుడిని ఎంత ప్రేమించిందండి తల్లి. దేవుడు అంటే ఎంత ఇష్టం అండి, ఎంత ప్రేమ అండి. ఇంక పెళ్లి చేసుకోకుండా, ప్రభువా నీ పాదాల దగ్గరే నేను ఉంటానయ్యా, నీ సేవ చేసుకుంటూ నేను బతుకుతాను, ఆ భాగ్యం నాకు ఈ ప్రభువా అని ఈ తల్లి అడిగింది. ఒక విచిత్రమైన సంఘటన ఈ తల్లి జీవితంలో ఉంది. ఎందుకు ఈ గురించి నేను ఈరోజు చెప్పాలనుకున్నానంటే, ఈమెకి దేవుడు ఒక ఆశ్చర్యకరమైన గొప్ప విషయాన్ని తెలియజేశాడు. అందరికి దొరకదు, ఆ భాగ్యం అందరికీ దొరకదు. ఇలాంటి గుణాలు, ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి పనులు ఈమె జీవితాల్లో ఉంది కాబట్టి, అలాంటి ఆశ కలిగి ఉంది కాబట్టి, విశ్వాసం కలిగి ఉంది కాబట్టి దేవుడు ఈమెకి ఒక వరాన్ని ఇచ్చాడు. వరము అనొచ్చు దాన్ని, లేదా మహాభాగ్యము, అదృష్టము అనొచ్చు. ఏంటో తెలుసా? శిశువుగా ఉన్నటువంటి యేసు ప్రభువును చూసేటటువంటి భాగ్యము ఆ తల్లికి దేవుడిచ్చాడు. ఇద్దరిని మనం గమనిస్తాం. ఇంకొక అతను సుమియోన్ అని అతను విస్తరాలు చెప్తాను. ఈ తల్లి దేవాలయములో ఉండాలని అనుకోబట్టి, ఉపవాస ప్రార్థనలతో ఉండబట్టి, దేవుడి గురించిన భయభక్తులు కలిగి ఉండబట్టి, నీతి కలిగి ఉండబట్టి, ఆ దేవాలయములో నిలబడి సేవ చేస్తున్నందువలన ఒక రోజున ఈ సృష్టిని చేసిన యేసయ్య ఆ మందిరంలోకి చిన్న బిడ్డలాగా రాబోతున్నాడు. మరియమ్మ యేసేపులు ఈ బిడ్డను, శిశువైన యేసు ప్రభువును తీసుకొని ఆ దేవాలయంలోకి వెళ్తారు. మరియమ్మ యేసేపులు బిడ్డగా ఉన్నటువంటి యేసయ్యను తీసుకొని అక్కడికి వెళ్ళినప్పుడు, ఆమె మందిరంలో ఉంది కాబట్టి, దేవాలయమును విడువక ఉంది కాబట్టి, అక్కడే కాపురం చేస్తుంది, అక్కడే ఉంటుంది కాబట్టి, యేసయ్య, రక్షకుడైన యేసయ్య, దేవుడైన యేసయ్య ఆయనను చూచే మహాభాగ్యము ఆ తల్లికి కలిగింది. చూడండి, ఇక్కడ ఏమని రాస్తుందంటే, ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గూర్చి మాట్లాడుచుండెను.
చూసారా, ఈమె కూడా యేసు గురించి కనిపెడుతుందంట. నా దేవుడు ఎప్పుడు వస్తాడు అంటే ఈమెకి తెలుసుందన్నమాట, గ్రంథంలో ఉన్న సంగతి నమ్ముందన్నమాట. కన్యక గర్భమందు యేసు పుడతాడు, యేసుక్రీస్తు దేవుడు పుడతాడు, ఒక రోజున వస్తాడు భూమి మీదకి అనే మాట ఈ తల్లి విని కనిపెట్టుకోని ఉంది. ఒకవేళ మనసులో ఇలా అడుగుంటుందేమో దేవుడిని, ఒక మాట అడుగుంటుంది, ప్రభువా నీ మందిరంలో నేను కనిపెట్టుకొని సేవ చేస్తున్నాను కదా, 7 సంవత్సరాలకే భర్త చనిపోయినా నేను నిన్ను కనిపెట్టుకొని ఉన్నాను కదా, నేను ఒక కోరిక కోరుకుంటాను ప్రభువా అని దేవుడిని అడుగుంటాను. ఏంటమ్మా? ఏం లేదు ప్రభువా, తండ్రి ఇదిగో యేసయ్య వస్తాడు కదా అక్కడికి భూమి మీదకి, ఆయన వచ్చేదాకా నన్ను బతికించుండు, ఆయన వచ్చినప్పుడు ఆయన నేను చూసే భాగ్యాన్ని నాకు దయచేయని చెప్పని ఈ తల్లి అడిగి ఉంటుంది దేవుడిని. కనిపెడుతుంటారు, కొంతమంది కూడా కనిపెడుతున్నారంట. ఏం కనిపెడుతున్నారు? రక్షకుడు వస్తాడు, పాప విమోచకుడు వస్తాడు, మనుషులందరి పాపాలు తీయడానికి దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును పంపిస్తాడు అని పాత కాలంలోంచి దేవుడు ప్రవక్తల ద్వారా వినిపింప చేస్తున్నాడు. కొంతమంది మా కాలంలో వస్తాడా, అయితే మేము చనిపోయిన తర్వాత వస్తాడా, ముందు వచ్చాడు, ఇలాగా రకరకాలుగా ఆశ కలిగి ఉండేవాడు. యేసయ్యని చూడాలని చాలా ఆశ కలిగి ఉండేవాడు. ఎలా ఉంటాడో, పరలోకంలో ఉండే దేవుడు ఒక మానవ రూపిగా, ఒక బిడ్డగా, ఒక మనిషిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఎలా ఉంటాడో మీకు లేదా? యేసయ్యని చూడాలని మనకి లేదా కదా? చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ తల్లి యేసయ్యని చూడాలనే కోరుకుందంట. కోరుకున్నప్పుడు దేవుడు ఆమె జీవితాన్ని బట్టి, ఆమె మనస్సును బట్టి ఆమెను అనుగ్రహించాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, యేసు ప్రభు వచ్చే వరకు ఆమెను ఉంచాడు భూమి మీద దేవుడు. ఎందుకంటే ఆమె జీవితం చాలా బాగుంది, చాలా భయభక్తులు కలిగి, అసలు దేవుడికి సమర్పణ చేసేసుకుంది. నాకు ఇంకేమవుతాయ్యా, నీ సేవయే నాకు సంతోషం అనుకుంది. నీ సేవ, నీ మందిరపు సేవయే నా జీవిత గమ్యం, లక్ష్యం, సంతోషం అనుకుంది. దానికి దేవుడు గొప్ప బహుమానాన్ని సిద్ధపరిచాడు. రైట్ అమ్మా, నువ్వు దేవాలయములు కనిపెట్టుకొని దేవుని సేవ చేస్తూ రాత్రి పగలు ఉపవాస ప్రార్థనలతో ఉంటున్నావు కాబట్టి, నీతిగా ఉంటున్నావు కాబట్టి, నీ జీవితాన్ని సేవకు అప్పగించావు కాబట్టి నీకు ఒక గొప్ప భాగ్యాన్ని ఇస్తున్నాను. నా ప్రియకుమారుడైన యేసుక్రీస్తును కళ్ళారా చూసే భాగ్యం నీకు దక్కుతుంది అని. అప్పుడు ఆ స్త్రీ దేవాలయంలోంచి అక్కడికి వచ్చి యేసు ప్రభు తీసుకొచ్చినప్పుడు, మరియమ్మ యేసప్పులు తీసుకొచ్చినప్పుడు ఆ బిడ్డను చూసి ధన్యురాలై ఉంటుంది. ఆహా, నా విమోచకుడు, నా రక్షకుడు, నా దేవుడు ఇదిగో అనుకోని సంతోషంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చెప్తుందంట. విమోచన, యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. చూసారా, తెలుసుకొని ఉంది, దేవుణ్ణి అడిగి ఉంది, వరం పొందింది. వరం పొందిన తర్వాత మహా సంతోషంతో ఆ దేవాలయంలో ఉన్న జనాలందరితో మాట్లాడుతుంది. ఇదిగో నేను దేవుణ్ణి చూశాను, నేను రక్షకుడిని చూశాను, నేను విమోచకుడిని చూశాను, నా సృష్టికర్తను నేను చూశానని చెప్పని, ఇదిగో ఈయనే మన పాపాలన్నీ మోసే నాథుడు, ఈయనే మన దేవుడు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరితో సువార్త చేసిందంట. ఆలోచించండి, ఇంత భాగ్యం ఆ తల్లికి ఎందుకు దొరికిందంటే దేవాలయమును విడువక ఉంది. ప్రేమ దేవుడు బిడ్డారా, ఒక మాట గుర్తుపెట్టుకున్నాం. ఈమె దేవాలయమును విడవక ఉందంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి విడవక ఉంది. దేవాలయమును విడవక ఉందంటే అర్థం ఏంటంటే ప్రార్థన విడవక ఉంది. దేవాలయమును విడవక ఉందంటే ఏంటంటే వాక్యము విడవకుండా ఉంది. దేవాలయమును విడవకుండా ఉందంటే నీతిని, దేవుడు చెప్పే ఆజ్ఞలను విడవక దేవుని ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నందువలన దేవుడు మహాభాగ్యాన్ని ఆమెకి ప్రసాదించాడు.
ఎవరికి చాలా మందికి తెలియదు. యెరూషలేములో ఆ ఊళ్ళో ఆ దేశంలో ఎంతో మంది ఉన్నారు కదా, ఎంతో మంది ఆడవాళ్ళు, ఎంతో మంది మగవాళ్ళు ఉన్నారు. వారు ఎవరికి తెలియని సంగతి, అంతుబట్టని సంగతి, అర్థం కాని సంగతి దేవుడు మీకు తెలియజేశాడు. అదుగో హృదయంలో మాట్లాడుతున్నాడు, అదుగో రక్షకుడు, అదుగో నా ప్రియకుమారుడు, ఆయన వలనే భూలోకమంతా ఆశీర్వదింపబడుతుంది. ఆయనే మీ పాపాల కొరకు తన పవిత్రమైన రక్తాన్ని కార్చే నా ప్రియకుమారుడని దేవుడు అంటూ చెప్పినప్పుడు ఆమె ఎంతో పరవశించి అందరితో మాట్లాడిందంట. కాబట్టి దేవాలయమును విడువక ఉన్నందువలన, దేవుని సేవ చేయాలనుకున్నందువలన ఈ మహాభాగ్య ప్రవేశము, దేవుణ్ణి చూచే దర్శన భాగ్యం, పరలోకపు ప్రత్యక్షత, పరలోకంలో ఉండే దేవుడు ఆమె కళ్ళ ముందుకు దిగి వచ్చింది. చూసారా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ వాక్యం నేను మనం ఎందుకు ధ్యానిస్తున్నామంటే, వచ్చిపోవడం కాదు, ఇప్పుడు వారానికి వచ్చిపోవడం కాదు, ప్రతి దినము దేవుని గురించిన ఆలోచన, ఆశ కలిగి ఉన్న హృదయాలకి దేవుడు ఇలాంటి అవకాశాలు ఇస్తాడు. మత్తయి సువార్త 5:8 ఉంటుంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. హృదయ శుద్ధి అంటే దేవుని వైపే ఉండడం, దేవుడి మాట వినడం అండి. దేవుడికి ప్రార్థన దేవుడితో నేను ఉండాలి, దేవుడిని నేను సంతోషపెట్టాలి, అది హృదయ శుద్ధి. అలా హృదయ శుద్ధి కలిగి, సేవాభారం కలిగి, ప్రార్థన కలిగి, దేవాలయం విడవక, అసలు విడవలేదంటే అక్కడ ఒక మాట చూడండి, కొంతమంది డబ్బును పట్టుకుంటే ఇంకా విడవరు. నాకు ఇది కావాలి, ఇది కావాలి, చచ్చిపోతారు కానీ దాన్ని విడవరు. కొంతమంది రకరకాల వాటిని విడవరు. ఈమె దేవాలయమును విడవలేదు, దేవుణ్ణి విడవలేదు, అంటే పట్టుకుంది అంతే. ఆయన కాళ్ళు పట్టుకుంది, నాకు దేవాలయము చాలు. దేవాలయములో కంటే ఇంకా భద్రమైన చోటు ఎక్కడ ఉంది? దేవాలయము కంటే ఇంకా మనశ్శాంతి ఇచ్చే చోటు ఎక్కడుంది? దేవాలయము కంటే రక్షణకి ఎక్కడ ఉంది? బయటికి ఇంకెక్కడ దొరకదు నాకు, నేను దేవాలయంలో ఉంటానని అనుకుంది. కాబట్టి దేవుడి యొక్క మహాభాగ్యాన్ని కలిగించాడు. కాబట్టి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. పరలోకంలో ఉన్న దేవుణ్ణి మనం చూడాలి అంటే ఇలా కలిగి ఉండాలి. మనం దేవుణ్ణి చూడాలనుకుంటున్నాం, పరలోకం వెళ్ళాలనుకుంటున్నాం, మరి ఊరికనే వస్తుందా? 84 సంవత్సరాలు సేవ చేసిందంటే దేవాలయం, తన కన్యత్వ జీవితాన్ని, తన పరిపూర్ణ జీవితాన్ని, భర్త చనిపోయిన తర్వాత ఇంకా యవనంలోనే ఉంటది, ఆ యవన జీవితం అంతా కూడా దేవాలయంలో ధారపోసింది. కాబట్టి పరలోకం, దేవుణ్ణి చూసే భాగ్యము ఏమి దక్కింది. దేవుడు మనకుంటే చాలండి. కాబట్టి ఈ లోకంలో మనం దేవుణ్ణి కలిగి సేవ చేద్దాం. దేవాలయమును విడవక, ఈమె వల్ల దేవాలయమును విడవక, ఎంత బాగుంది ఆ మాట చూడండి. దేవుడు ఆ మాట రాపించాడు. ఈమెంట దేవాలయమును విడువక సేవ చేస్తుందట. అంత గొప్ప మాట. దేవాలయమును విడవకుండా ఉందంటే దేవుడే ఆమె ప్రాణము, దేవాలయమే ఆమె ప్రాణం. ప్రాణం పోతే పోయింది కానీ దేవాలయాన్ని నేను విడవను, అది ఆమె ఆశ, విశ్వాసం. ఇలాంటి వాడి జీవితాలు మనకు ఆదర్శం. ఇలాంటి వాడి జీవితాలు మనకి మనం చూసినప్పుడు మనం కూడా ఇలా కలిగి ఉండాలి. ఆమె విషయంలో మహాభాగ్యాన్ని దయచేసినాడు. మనం కూడా దేవాలయమును విడవక సేవ, మందిరానికి వచ్చి చేయడం, చాప ఎత్తినా సేవే, ఏ పని చేసినా సేవే. మందిరానికి రావడం, దేవుణ్ణి సేవించడానికే కదా మందిరానికి వస్తాం, సేవ చేస్తాం. దేవాలయమును విడవక సేవ చేసే వారికి పరలోక దర్శనము, దైవ దర్శనము కలుగుతుంది. భాగ్యాన్ని దేవుడు దయచేస్తాడు. ఆయన కనుచూపు ఎక్కడ ఉంటుందో తెలుసా?
ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున ప్రార్థన చేస్తున్నారు, ఎక్కడ ప్రార్థన చేస్తుంటారు అక్కడ ఆయన కనిచూపు ఉంటారు, ఎక్కడ వాక్యం చదువుతుంటారో వారి మీద ఆయన కనిచూపు ఉంటుంది. వారిని కాపాడడానికి, వారిని అభివృద్ధి పరచడానికి, వారిని బలపరచడానికి దేవుడు తోడే ఉంటాడు. ఓకే, కనుక అన్న అనే పేరు కలిగిన ఈ స్త్రీ, ఈ తల్లి జీవితంలో మనం నేర్చుకుంది ఏంటంటే, దేవాలయమును విడవకుండా ఉన్నప్పుడు దేవుణ్ణి చూసే మహాభాగ్యము, దర్శనము కలిగింది. ముక్తి, విముక్తి, మనశ్శాంతి, ఆత్మశాంతి, పరలోక అర్హత తల్లి పొందింది. ఓకేనా? మనం కూడా ఈమె వల్లనే మనం కూడా దేవాలయమును విడవక సేవ చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ లోకం చిన్నది, ఈ లోకం చాలా అల్పమైనది, కాలం చాలు, యేసే రాకడ వచ్చేస్తుంది. రెండో రాకడలో మనం యేసే చూడాలి, లేదా పరదేశ కన్నా ముందు వెళ్ళిపోవాలి. మన లక్ష్యం, ఈమె లక్ష్యం నేను దేవుణ్ణి చూడాలి. మన లక్ష్యం కూడా దేవుణ్ణి చూడాలి పరలోకాన్ని.